మరి మన గ్రామం నుండి సరుగుపాడు వెళ్తున్నటువంటి ఆయన గారికి ఇంతటి చక్కటి గను సన్మాన సభ జరుగుతుందంటే మనం చాలా ఆనందించాలి. కనుక ఈ సందర్భంగా మన గ్రామ పెద్దలు, మన బ్రహ్మయ్య గారు, శంకర్ గారు, అదేవిధంగా మన సర్పంచ్ గారు, మన గ్రామ నాయకులందరూ కలిసి కూడా చక్కగా సన్మానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చక్కటి సన్మానాన్ని చేస్తూ అందరూ చప్పట్లు కొట్టండి. అన్నా కొద్దిగా పక్క జరిగే ఫోటో తీసుకొని పక్క పక్క. ఈ కార్యక్రమాన్ని మాకు ముందుగా తెలియపరచాలని చెప్పారు, కానీ హడావుడిగా ఎప్పుడైతే రాత్రి వెళ్ళినప్పుడు చెప్పాడు. మేము కూడా చిన్న సన్మానం చేద్దాం. అక్కడ ఇక్కడ కాకుండా మన షాప్ దగ్గర, కానీ అవకాశాన్ని ఇవ్వలేదు. ఫాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి బట్టలు పెట్టి సన్మానించాలనుకున్నారు షాప్లో. తప్పకుండా రేపు వస్తే నేను తప్పకుండా చర్చిలోనే బట్టలు పెట్టాలని అనుకున్నా. తప్పకుండా బట్టలు మాస్టర్ గారికి ఇవ్వాలని అనుకుంటున్నాను, ఒప్పించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా చేసినటువంటి మన సంఘపాశ్రమ గారికి పూర్వకంతో సత్కరిస్తుంది కాబట్టి అందరూ సంతోషం సపోర్ట్. అన్నా అన్నా జరుగు. మన నూతనంగా వచ్చినటువంటి మన సంఘ కాపరి గారు కటికల ఏతాల గారు కూడా మన దైవజనులకి యేసువంతుల గారికి చక్కటి సార్వా గడుపుతూ సత్కరించినందుకు కూడా ఏతాల గారికి సార్వాతో గారి వారిని చప్పట్లు కొట్టాలని తెలియజేస్తూ ఉన్నా. అలాగే రెవరెండ్ అయ్యగారికి వీడ్కోలు సందర్భంగా సీనన్న కూడా చాలా సన్మానం చేస్తా ఉన్నారు. చెప్పకూడదు అందరూ సీనన్న అవసరానికి చూడనా. అయ్యగారికి ఎంతో తోడ్పాటు అందించిన మన గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, మన నాయకులు మేము ఆ విధంగా అయ్యగారు ఎలా ప్రార్థించారు అదే రీతిలో మరి స్థానిక సంఘం పెద్దలు ప్రోత్సాహంతో, స్థానిక గ్రామ నాయకులు పెద్దలందరి ప్రోత్సాహంతో మన గ్రామం కొరకు, మన సంఘం కొరకు, మన మండలం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు నిత్యము మేము ప్రార్థిస్తామని, మా కొరకు మీరు మీ కొరకు మేము ప్రార్థిస్తామని దేవుని యొక్క చల్లని దేవుని ఆశీర్వాదాలు మనందరికీ మెండుగా దండిగా దారాలను అనుగ్రహించిన దాకా. ఆమేన్. చదువుబాటు వెళ్తున్న మన గారికి మళ్ళా మన చర్చికి కొత్తగా భాషగా వచ్చిన గారికి, మరి ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలు, సంఘస్థులు, మరి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన మాస్టర్ గారు రిలీవ్ అవ్వకుంటే మేము జాబ్ చేస్తే 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే మాస్టర్ గారికి కూడా ట్రాన్స్ఫర్ వస్తుందని నేను అనుకోలేదు. మరి మాస్టర్ గారు ఏంటంటే పొలంతో కానీ గ్రామంతో కానీ మమేకమని అందరినీ ప్రేమగా పలకరిస్తూ దేవాలయంలోకి వచ్చిన వారికి ప్రార్థన చేస్తూ వారి ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు అందిస్తూ మరి మన గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చినాడు మాస్టర్ గారు. మరి మాస్టర్ గారు అయితే నేనైతే ఒక సంవత్సరం నాకు మరి అక్కడ చెరువుపాటు సొంతూరు అక్కడ మాస్టర్ గారు
బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఈ సంఘం కోసం, సంఘంలో ఉండేటటువంటి ప్రతి కుటుంబం కోసం, ప్రతి ఒక్క వ్యక్తి కోసం మనకి తెలిసి కొన్ని తెలియకొని ఎన్నో ప్రార్థనలు చేసి ఆ దేవుడికి మనకి మధ్యలో అనుసంధానకర్తగా ఉంటూ మనం చేసే ఎన్నో తప్పుల్ని దేవుడు క్షమించాలని, మనందరం కూడా ఆయురారోగ్యంతో బాగుండాలని, మనం ఎన్నో పనుల వైద్యులు ఎక్కడెక్కడో తిరుగుతున్నప్పటికీ కూడా ఈ గ్రామంగా